హలో ఫ్రెండ్స్, గత వీడియోలో మనమైతే మనుస్మృతి మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం అయితే చూసుకున్నాం కదా. ఈరోజు మనం చెప్పుకునబోయేది మూడో అధ్యాయం అన్నమాట. మూడో అధ్యాయంలో ఇది ఒక బ్రాహ్మణ రాజ్యాంగం మనం చెప్పుకున్నాం కదా. మరి అయితే మూడో అధ్యాయంలో బ్రాహ్మణేతరులను ఎంత నీచంగా చూపించారో ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. తృతీయ అధ్యాయం 6వ శ్లోకం. ద్విజుడు వివాహం చేసుకునే కన్య ఆమె తల్లికి సమర్పించురాలు కాకూడదు, అనగా చిన్నమ్మను వివాహం చేసుకోకూడదు. అట్లే ఆ కన్య తండ్రి వంశమునకు చెందకూడదు. గోవులు, మేకలు, గొర్రెలు, ధనధాన్యాలు అధికంగానున్న వివాహం విషయమున ఈ క్రింది 10 కులాలకు చెందిన కన్యకలను వివాహం ఆడకూడదు. ఆ 10 కులాలు ఏంటో కింద శ్లోకంలో చూసుకుందాం. జాతక కర్మాది క్రియలు లేనిది, పురుష సంతానం లేనిది, వేదాధ్యయనం లేనిది, పొడవైన వెంట్రుకలు కలది, మూలవ్యాధి కలది, క్షయ అజీర్ణము, అపస్మరము, శ్వేత కుష్ఠము అంటే బొల్లి, కుష్టి వ్యాధురాలున్న వంశములకు చెందిన కన్యకను వివాహం చేసుకొనకూడదు. ఇంకను కపిల వర్ణపు వెంట్రుకలు కలది, అధికాంగి రోగములు కలది, వెంట్రుకలు లేనిది, అధికమైన వెంట్రుకలు కలది, అధికముగా మాట్లాడినది, పచ్చని కళ్ళు గలది కన్యకను వివాహం ಮಾಡకూడదు. అట్లే నక్షత్రాలు, వృక్షాలు, నదుల పేర్లు గల కన్యకను, పేరు యొక్క చివరి పర్వతాలు పేర్లు గలది, పక్షులు, సర్పములు, దాసుల పేర్లు గలది, భయంకరమైన పేర్లు గల కన్యకను వివాహం ఆడకూడదు. దాసుల పేర్లు కలది అంటే శూద్రులు అనమాట. శూద్రులకి దాసులు అనే పేరు ఉంటుంది. వాళ్ళని వివాహం ఆడకూడదు. ఇంకా 16వ శ్లోకం చూడండి. శూద్రుడు తన వంశంలో పుట్టిన కన్యకనే వివాహం ఆడాలి. వైశ్యుడు వైశ్య, శూద్ర కన్యకలు వివాహం చేసుకుని వచ్చును. క్షత్రియుడు క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యకలు వివాహం చేసుకుని వచ్చును. బ్రాహ్మణుడు నలుగురిని పెండ్లి చేసుకుని వచ్చును. కానీ బ్రాహ్మణ క్షత్రియుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ శూద్ర కన్యను వివాహం ఆడకూడదు. వీళ్ళు శూద్ర కన్యను వివాహం ఆడకూడదు. శూద్రులు అంటే మరి వాళ్ళు వేరే కాబట్టి వాళ్ళు వివాహం ఆడకూడదు. తనకంటే తక్కువ కులంలో పుట్టిన కన్యకను వివాహం చేసుకుంటే తమ కులాన్ని, తమ సంతానాన్ని కూడా చెడగొట్టుతున్నారు. ఈ విషయాన్ని అత్రి మహర్షి, గౌతమ మహర్షి, సౌనక మహర్షి, భృగు మహర్షి సైతం వివరించినారు. అంటే తనకంటే తక్కువ కులంలో పుట్టిన కన్యకను వివాహం చేసుకోకూడదు. ఇది ఈ బ్రాహ్మణ రాజ్యం ఇలా ఉంటుందన్నమాట. ఇంకా 19. బ్రాహ్మణుడు శూద్ర కన్యను వివాహం చేసుకుంటే తాను చెడిపోతాడు. క్లియర్. ఆ కన్యందు సంతతిని కన్నచో అతడు బ్రాహ్మణత్వాన్ని కోల్పోతాడు. శూద్ర స్త్రీతో కలిసి దేవతలకు సంబంధించిన యజ్ఞయాగాలు, పితృ సంబంధమైన శ్రద్ధ మొదలగు వాటిని చేస్తే దేవతలు ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన హవకవ్యాలను స్వీకరించరు. ఆ స్త్రీని వివాహం చేసుకున్న సంతానాన్ని కన్న బ్రాహ్మణునికి ప్రాయశ్చిత్తం కూడా లేదు. ఇంత నీచంగా చూశారనమాట శూద్రులను. నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళిపోదాం. ఇంకా 246, 243, 243లో మనం చూసుకున్నట్లయితే శ్రద్ధా భక్తుల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదని ఇది బ్రాహ్మణ రాజ్యం కాబట్టి వాళ్ళు అనుకూలంగా ఏదో రాసుకున్నారు. సరే, ఇక్కడ మనం కోడ్ చేసిన చూసినట్లయితే చూడండి. అట్లే శ్రద్ధాభక్తులైన బ్రాహ్మణులు భోజనం చేస్తున్నప్పుడు వారు తినే ఆహారాన్ని చండాలుడు, ఊరపంది, కుక్క, కోడి, రజస్వల, నపుంసకుడు మొదలైన వాడు చూడకూడదు. హోమం చేస్తున్నప్పుడు, దానం చేస్తున్నప్పుడు, శ్రద్ధాభక్తులు తిన్నప్పుడు, దర్శ పౌర్ణమాసి మొదలైన క్రమాలలో, పితృక్రమంలో భోజనాన్ని చండాలను మొదలైన వారు చూస్తే ఆ క్రమాలన్నీ వ్యర్థమైపోతాయి. అలాగే ఊరపంది వాసన చూసినంత మాత్రాన, కోడి యొక్క గాలి వీసినంత మాత్రాన, కుక్క చూసినంత మాత్రాన శూద్రుడు తాకుడుచే పదార్థాలన్నీ అపవిత్రమవుతాయి. ఇంకా 253. శ్రద్ధాం చేసిన తర్వాత బ్రాహ్మణులు తిని పారవేసిన ఆహారాన్ని శూద్రునకు పెట్టకూడదు. వాళ్ళు జల్లేసిన ఆహారాన్ని శూద్రునికి పెట్టకూడదు. అంటే ఆ కాలంలో వాళ్ళు పెట్టేవాళ్ళు అనమాట. వీళ్ళు తినేసి పారేసిన అన్నాన్ని శూద్రునికి పెట్టేవారు అనమాట. అంత నీచంగా చూసేవాళ్ళు శూద్రులు.